సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్ రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చింది. 2 రోజుల సెలవు తర్వాత మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చారు రైతులు. ట్రాక్టర్లతో మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చారు. దీంతో ధాన్యం తెచ్చిన ట్రాక్టర్లతో జనగాం సూర్యాపేట రహదారిపై 4 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, బలరాం 2 రోజులు వరుస సెలవులు, ఇటు రంజాన్ ఆ తర్వాత రోజు 2 రోజులుగా వరుసగా సెలవులు రావడం, అదేవిధంగా ఇప్పుడే అంటే ఏదైతే ఇటు సూర్యాపేట ప్రాంతంలోని జనగామ, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లా ఈ తిరుమలగిరి ప్రాంతంలో అంతా కూడా ఇప్పుడే పంట చేతికొచ్చే సీజన్ కావడంతో 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఈ రోజు ఉదయమే ఇటు మార్కెట్లు ఓపెన్ కావడంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో ధాన్యం ట్రాక్టర్లు మార్కెట్కి వచ్చాయి. ఈ నేపథ్యంలో అంటే ఒక్కసారిగా 2 రోజుల విరామం తర్వాత ఒక్కసారిగా అన్ని రావడంతో దాదాపు ఇటు సూర్యాపేట జనగామ రహదారి పైన ఇరువైపులా కూడా 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉదయం ఉంది. అయితే అధికారులు వెంటనే అప్రమత్తమై ఇప్పటికప్పుడు వచ్చిన ధాన్యాన్ని అన్లోడ్ చేసేందుకు అవకాశం ఉండడంతో పాటు అక్కడ పోలీసులు కూడా సమన్వయం చేసుకుంటూ వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసి తిరిగి పంపించేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ క్లియర్ అయింది. అంటే ధాన్యం ఏదైతే అంటే ధాన్యం లోడ్లు మార్కెట్ కి రావడం అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత అంటే ఎక్కడ కూడా ఇక్కడ ఈ వాహన రోడ్ల పైన ఎటువంటి జామ్ లేకుండా అయితే క్లియర్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ 2 రోజులు వర్ష సెలవుల నేపథ్యంలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఇటు ధాన్యం ఎక్కువగా వస్తుందన్న అంచనాతోనే కొంత దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామని చెప్పి మార్కెట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.